హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే నేను ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఉప్మా రవ్వ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఉప్మా రవ్వని వేసి వేపుకోవాలండి. అది వేపుకున్నాక కొంచెం పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో. అది పక్కన పెట్టుకున్నాక అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగినాక ఆవాలు, జీలకర్ర, చిన్న మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేయించుకున్నాక కొంచెం అవి పప్పు ఉంటుంది కదండి, పప్పులు వేసుకోవాలి. శనగపప్పు అంటారండి దాన్ని. తర్వాతకి ఎండుమిర్చి ఉంటే వేసుకోండి. నా దగ్గర అది లేదు అంటే అయిపోయింది, అందుకే నేను వేసుకోలేదు. కొంచెం కరివేపాకు వేసుకోండి, బాగుంటుంది. అంటే కరివేపాకు కొత్తిమీర కలిసిపోయింది. కరివేపాకు ఫస్ట్ వేసుకోవాలండి, కొత్తిమీర అనేది లాస్ట్లో వేసుకోవాలి. నేను చూపిస్తాను. తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. నేను ఏమేమి వెజిటేబుల్స్ వాడానో నేను ఇందాక వీడియో పెట్టాను కదండి, ఫస్ట్లో ఉంది అది. ఆ వీడియోలో ఉన్నవన్నీ వెజిటేబుల్స్ నేను యూజ్ చేశాను. తర్వాత కొన్ని ఆనియన్స్ అంటే తెలుసు కదండి, మీరు ఎంత క్వాంటిటీ వాడుతున్నారో అంత కొంచెం దాన్ని బట్టి మీరు ఆనియన్స్ అనేవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అది చాలా కలుపుతూ కొంచెం బ్రౌన్గా అవ్వాలండి, మరి మాడగొట్టొద్దు. చూస్తూ ఉండండి. మీకు పల్లీలు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ అన్న చేసేయండి. కాకపోతే వెజిటేబుల్స్ అన్నీ బాగుండాలండి. వెజిటేబుల్స్లో మేము ఏమేమి వాడామో చెప్తున్నాను వినండి. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటా, బీనీస్ ఉంటాయి కదండి, అదే బఠానీలు, అవి యూస్ చేసామన్నమాట. బీనీస్ ఉంటే కూడా వేసుకోవచ్చు అండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర అయితే ఏమేమి వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉన్నాయో టేస్ట్ మంచిగా ఉండాలని చేసుకోవాలనుకున్నాము. ఇలా సింపుల్గా టేస్ట్ వచ్చేటట్టు అయితే చేసామండి మేమైతే. అలా అయ్యాక మనము ఏం చేయాలంటే, ఉప్పు అంటే కొంచెం వచ్చేసింది కానీ ఇప్పుడు వేయొద్దు. ఉప్పు వాటర్ వేసాక అప్పుడు వేసుకోవాలండి. మనము ఇప్పుడు 1.5 గ్లాస్ ఉప్మా రవ్వకి 2 to 2.5 గ్లాస్ వాటర్ అయితే పడుతుందండి. కొంచెం పల్చగా అవ్వాలంటే, గట్టిగా అయితే తినబుద్ధి కాదు. పల్చగా వేసుకుంటే ఎప్పుడైనా మనం టిఫిన్ కట్టుకోవాలన్నా టిఫిన్లో కూడా మంచిగా ఉంటుంది, కొంచెం మెత్తగా ఉంటుంది తిన్నికి. లేకపోతే చాలా గట్టిగా అయిపోతుంది కదండి, అప్పుడు తినబుద్ధి అవ్వదు. అలా కొంచెం అవన్నీ వేగాక వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్నాక కొంచెం వదిలేయండి. నేను చూపిస్తున్నాను చూడండి, అలా అనేది మరగాలి వాటర్. అలా మరిగాకే మనము ఉప్మా రవ్వని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకుంటూ వేసుకోవాలండి. లేకపోతే ఉండ్రాలు అయిపోయి మొత్తం రవ్వ అనేది కట్టిపోతుందండి, వేస్ట్ అయిపోతుంది మొత్తం. సో నెమ్మదిగా అలా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. కలపకపోతేనే ఉండగడుతుందండి, లేకపోతే ఏం కాదు. నేను తీసుకున్న రవ్వకి వాటర్కి సెట్ అయిందని ఆ రవ్వ అనేది పక్కన పెట్టుకున్నాను నేను. అలా కలుపుతూ ఉంటే అయిపోతుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్లో మీకు నెయ్యి కావాలంటే కూడా నెయ్యి వేసుకోవచ్చు అండి. నెయ్యి వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. అలా అయిపోయాక కలుపుకున్నాక కొంచెం మనకు తెలుస్తుంది, ఆ కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది. అది అయిపోయాక కొంచెం పైన కొత్తిమీర వేసుకొని కొంచెం మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్నాక కలపండి, అయిపోతుంది. ఉప్మా అనేది రెడీ. సో సింపుల్ అండ్ సూపర్ టేస్ట్. నేనైతే తిన్నాను, బాగుంది.